అమరావతిలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ అందుకు అవసరమైన ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి భారత ప్రభుత్వానికి పంపడానికి తీర్మానించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన గతంలో ఉండేదని, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 నవంబర్ 28వ తేదీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అధ్యక్ష, ఇది అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదని స్వయంగా సుప్రీంకోర్టుకు విన్నవించడం ద్వారా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు. అధ్యక్ష, ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం యాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అంగీకరించాలా, ప్రభుత్వం సన్నాహాలు చేయాలా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సమ్మతించాలా, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలా, మరి ఆ రకంగా ఈ ప్రాసెస్ ను ఇప్పుడు ప్రారంభం చేయడం అనేది చాలా అభినందనీయం. అధ్యక్ష, హైకోర్టు బెంచ్ ప్రిన్సిపల్ బెంచ్ కు కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే రాష్ట్రాల్లో, దేశంలో 7 రాష్ట్రాల్లో ఇప్పటికే 16 బెంచులు, హైకోర్టు బెంచులు పనిచేస్తా ఉన్నాయి. అధ్యక్ష, అస్సాంలో 6 బెంచులు, మధ్యప్రదేశ్లో 3 బెంచులు, మహారాష్ట్రలో 3 బెంచీలు, ఈ రకంగా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి, అట్లాగే భౌగోళికంగా ఆయా ప్రాంతాలు హైకోర్టుకు ఉన్న దూరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికను బట్టి కూడా ఈ హైకోర్టు బెంచ్ల ఏర్పాటుకు ఎప్పటి నుంచినో మరి ప్రక్రియ ప్రారంభం చేసి అనేక చోట్ల ఈ రకంగా 16 హైకోర్టు బెంచీలు పనిచేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అధ్యక్ష, రాష్ట్ర జనాభా 6 రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు అయితే, 4.95 కోట్లు అయితే, రాయలసీమలో 1,59,00,000 మంది జనాభా నివసిస్తా ఉండడం పోటు రాష్ట్ర విస్తీర్ణంలో రాయలసీమ విస్తీర్ణం 43% ఉంది. అధ్యక్ష, కాబట్టి రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఆ రోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని అనేక త్యాగాలు చేసి మహనీయులు అనేక మంది అనేక రూపాల్లో పోరాటాలు చేసిన సందర్భంలో 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలు రాజధానిగా ఈ రాష్ట్రం పనిచేయడం ప్రారంభం చేస్తే, మళ్ళా తెలుగు వారి సువిశాల ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా అవతరించి తెలంగాణను కలుపుకుని 56లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాయలసీమకు ఇలాంటి అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే సంస్థలు రాయలసీమలో లేకపోవడం అనేది ఒక కొరతగా ఉండింది. ఈ రోజు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ద్వారా ఆ కొరతను అధిగమించే క్రమంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డగా రాయలసీమకి ఇస్తున్న వరంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. అధ్యక్ష, కాబట్టి దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఈ ప్రయత్నాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఆయన కూడా రాయలసీమ వాసే, మరి ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, కృష్ణ చైతన్య రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు కర్నూలులో రాయలసీమ సంబంధించిన హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు పూనుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంని ఒక్కసారి మంత్రివర్యుల్ని, గౌరవ మంత్రివర్యుల్ని, అలాగే ముఖ్యమంత్రి గారిని చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు, అలాంటివి తక్కువ సమయంలో కర్నూలు రీచ్ కావడం, మళ్ళీ తిరిగి సాయంత్రం
అక్కడ స్టే చేయకుండా ఎవరు ఊరుకు వాళ్ళు పోవచ్చు, ఇలాంటి దాంతో ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే మాకున్న సమాచారం ఆల్మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ హైకోర్టులో రాయలసీమకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి అందరికి కూడా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటల్లో కాదు చేతల్లో చూపుతుంది, చేతుల్లో పని చూపిస్తుందని చెప్పేసి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం ద్వారా తెలియజెప్పారు రాష్ట్రానికి. అదే కాదు అధ్యక్ష, ఇంతకు ముందు ఏసీబీ కోర్టు కూడా కడప జిల్లాకు రావాలని చెప్పి కడపకు రావాలని చెప్పి ఉండింది, అది మళ్ళీ కర్నూలుకు పోయింది. ఆ విధంగా ఎందుకంటే కడప కూడా రాయలసీమలో సెంట్రల్ గా ఉంటది కాబట్టి ట్రిబ్యునల్ కోర్ట్స్ కానీ ఇతర ఏమన్నా కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి గౌరవ మంత్రివర్యుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఒక్కసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైనా చెప్పిన మాట ప్రకారం చేతల్లో చూపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కడప జిల్లా ప్రజల తరఫున రాయలసీమ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మాధురెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రాల రీఆర్గనైజేషన్ సందర్భంగా చేసిన వాగ్దానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దానికి ఆమోదించి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. కడప జిల్లా నుంచి వచ్చి కర్నూలులో బెంచ్ ఏర్పడడం అనేది మా యొక్క రాయలసీమ జిల్లాల యొక్క అభివృద్ధికి ఎంతనో దోహదం చేస్తుంది. ఈ బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల క్యాపిటల్ అయిన అమరావతికి రాయలసీమ జిల్లాల నుంచి రోడ్లు కానీ రైల్వేలు కానీ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. అలాగనే ఇక్కడ దాదాపు 1.5 కోటి జనాభా ఉన్న రాయలసీమ నుంచి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా ఈ బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కూడా వాళ్ళకి సౌలభ్యంగా ఉండడానికి మేమందరం స్వాగతిస్తున్నాము అధ్యక్ష. అలాగనే దాదాపు భారతదేశంలో 7 రాష్ట్రాల్లో ఈ యొక్క బెంచ్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో మన రాష్ట్రం కూడా చేరడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. ఈ సభ ద్వారా ఈ కర్నూలులో ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మేమందరం స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ఫరూక్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో మరి గత 5 సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ కొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకుని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అడిగినా, ఉద్యోగాలు అడిగినా, రోడ్లు అడిగినా, ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుంది అని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష. మరి ఆలగడ్డలో గత 5 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు నిన్నారు అధ్యక్ష. మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష. మరి ఈ రోజు బిల్లు ఆమోదం చేయడానికి మేమందరం కూడా స్వాగతం చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే ప్రాజెక్టులు కానీ రాయలసీమలో ఉద్యోగాలు కానీ ఏది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చినాయి అధ్యక్ష. వైసీపీ నాయకులు ఈరోజు రాయలసీమకి ఏమీ చేయలేక చేతగాక రాయలసీమ వాసులని చెప్పి పేరు చెప్పుకున్నారో అదే రాయలసీమ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పి కూడా సభ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.